ఆ పుస్తకం మాట్లాడుతుంది. అవును, మీరు విన్నది నిజమే. మామూలుగా పుస్తకం అంటే మనం చదవడానికి మాత్రమే వీలవుతుంది. ఈ సాంకేతిక పుస్తకం మాత్రం అన్ని భాషల్లో మాట్లాడుతుంది. అందులో చదువురాని వారు కూడా ఆధ్యాత్మిక అంశాలను తెలుసుకోవచ్చు. చిన్నారులు కూడా వారికి కావాల్సిన విషయాలను సులువుగా వినేయవచ్చు. ఒక ఆధ్యాత్మిక పుస్తకం చదవాలంటే చదువు రావాలి. దాన్ని అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉండాలి. చదువు రాని వారికి అందులకు అది ఒక రకంగా సమస్యే. అందులోని అంశాలను తెలుసుకోవాలన్నా కుదరని పరిస్థితి. అలాంటి వారి కోసం ఓ సరికొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. చిన్నపిల్లలు కూడా విజ్ఞాన పుస్తకాల సారాన్ని ఈ పరికరం ద్వారా సులువుగా నేర్చుకోవచ్చు. చిన్నపాటి గద రూపంలో ఉండే ఈ పరికరాన్ని పుస్తకంలోని పేజీలపై ఉంచితే శ్లోకాన్ని వినిపించడంతో పాటు దాని అర్థాన్ని వివరిస్తుంది. తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఉన్న హనుమాన్ చాలీసాను వినేలా ఈ పరికరం రూపొందించారు. గ్రంథంలోని చిత్రాలపై ఈ గద పెడితే స్తోత్రాలు, జై శ్రీరామ్ శబ్దాలు వినిపిస్తాయి. పక్షులు, జంతువులు, రాక్షసులు ఇలా భిన్నమైన ధ్వనులు వినిపిస్తాయి. పరికరంలోని సెన్సార్లు ఆయా పేజీలను, అందులోని అంశాలను గుర్తించేలా రూపకల్పన చేశారు. జానకి మాతను శ్రీరాముడికి తిరిగి ఇచ్చివేయండి. ఓ ప్రభు, నా ఈ ఒక్క మాట వినండి. ఎప్పుడైతే దూత జానకి మాతను ఇచ్చివేయమని అన్నాడో అప్పుడు దుష్ట రావణుడు అతడిని బలంగా తన్నాడు. తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ శ్లోకం మీద పెడతాం జరిగింది. సో ఆ శ్లోకం అనేది మనకి వినిపించింది. సో దాని అర్థం కావాలంటే కూడా అర్థం మనకు వినొచ్చు ఇక్కడ మనం. సో ఈ క్యారెక్టర్స్ మీద మనం ఎక్కడ పెట్టినా కానీ, సో ఆ క్యారెక్టర్ని ఎక్కడ పెట్టినా మనకు వచ్చింది. ప్లస్ ఇక్కడ శ్లోకాల మీద సో హనుమంతుడు మన స్టోరీ మొత్తం, ఈవెంట్ దాని స్టోరీ మొత్తం మనకి ఇక్కడ వస్తాం జరిగింది. సో ఇక్కడ క్యారెక్టర్ ఉంది, ఇక్కడ పెట్టామనుకో మనం. సో లేడీ వాయిస్లో, సో ఇక్కడ మృగం మీద, సో ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయిందో మన స్టోరీ ఇక్కడ తెలుస్తాం జరిగింది మనకి ఇక్కడ. ప్లస్ ఈవెన్ టు బ్లైండ్ పీపుల్, ప్లస్ ఓల్డ్ సిటిజన్స్ ఉంటారు, సో వాళ్ళకి కానీ, సో కొంతమంది చదువు వచ్చినా కానీ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం శ్లోకం అనేది మనకి బాగా ఎక్సలెంట్ ప్రొడక్ట్ అని చెప్తాం మేమైతే. ఇక చిన్నపిల్లలకు ఉపయోగపడే ఎన్నో పుస్తకాలు కూడా ప్రస్తుతం స్మార్ట్ స్టార్ పేరిట మార్కెట్లోకి వచ్చాయి. భాషా పరిజ్ఞానంతో పాటు వైజ్ఞానిక అంశాలు, జనరల్ నాలెడ్జ్, లెక్కలు ఇలా విభిన్నమైన విషయాలపై ఈ పుస్తకాలు ఉంటాయి. వీటిని కూడా పిల్లలు సులువుగా వినేలా, అర్థం చేసుకునేలా అనుబంధ పరికరాన్ని రూపొందించారు. టాకింగ్ టెడ్ అని పిలిచే ఈ బొమ్మలాంటి పరికరంతో చదవటంతో పాటు ఆడుకున్నట్లు ఉంటుంది. పిల్లలు కొంత న్యూస్ ఛానల్స్ గాను, కార్టూన్ ఛానల్స్ గాను మొబైల్స్కి అడిక్ట్ అవుతున్నారు సార్. సో ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సో అవర్ గ్రేట్ కంపెనీ సేఫ్ షాప్ అనే కంపెనీ సో పిల్లల్ని ఇంట్లో ఉండి కూడా చదువుకునే విధంగా, సో ఎల్కేజీ టు 7th క్లాస్ వరకు కూడా పనికొచ్చే విధంగా కొన్ని మ్యాజిక్ బుక్స్ని మాకు ఇక్కడ అందించడం జరిగింది. సో ఈ బుక్స్ ఇక్కడ ఒక టాకింగ్ టెడ్ అనే ఒక ఎక్విప్మెంట్ ఉంది. దీని ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వర్డ్ని కూడా చదవడం కానీ, సో మ్యాథమెటిక్స్ కూడా ఉంటాయి, ఇంగ్లీష్ ఉండిద్ది, అలానే డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా మనం ఇక్కడ ఆపరేట్ చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ పరంగా ఇక్కడ బుక్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి సార్. సో దీని ద్వారా పిల్లలు ఎంటర్టైన్మెంట్తో ఎడ్యుకేషన్ అనేది చేసుకోవచ్చు. సో బయట మనం ఇదే ప్రోడక్ట్ని అమెజాన్లో కొంటే 12,000 రూపాయలు పెట్టుకుంటాం. అదే మన సేఫ్ షాప్లో అయితే 10,000కి వస్తుంది. సాంకేతిక పరికరాలను ఛార్జింగ్ చేసుకుని వినియోగించుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా పుస్తకాలు, సంబంధిత పరికరాలు కొనుగోలు చేయవచ్చు.